అందరికి నమస్కారం. టుడే టాప్ ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విశేషాలు ఇప్పుడు చూద్దాం. విజయదశమి పర్వదినాన పలువురు సినీ ప్రముఖులు అభిమానులకు విష్ చేయక కొత్త సినిమాల కొత్త పోస్టర్లతో దసరా శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో సందడి చేశారు. ఆ సంగతులు వివరంగా ఇప్పుడు చూద్దాం. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా విష్ చేశారు. దుర్గమ్మ సరస్వతి తల్లి స్నేహం ఆశీర్వాదం ఎప్పుడూ మనపై ఉండాలని కోరుకుంటున్నానని అమితాబ్ ట్వీట్ చేశారు. నా స్నేహితులందరికీ దసరా శుభాకాంక్షలు అంటూ కింగ్ అక్కినేని నాగార్జున పోస్ట్ చేశారు. అందరికీ దసరా శుభాకాంక్షలు అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెలియజేయడం విశేషం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన సతీమణి స్నేహ, పిల్లలు అయాన్, అర్హత్తో కలిసి సాంప్రదాయ వస్త్రధారణలు దిగిన ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ దసరా శుభాకాంక్షలు, అందరూ క్షేమంగా పండుగను జరుపుకోండి అంటూ స్టార్ హీరోయిన్ అనుష్క పోస్ట్ చేశారు. మన అంతర్గతంలో శత్రువులు లేకపోతే నిన్ను బయట శత్రువుడు బాధ పెట్టలేరు. ఈ విజయదశమి నీలోని రావణాసుని దహించాలి అంటూ అందాల భామ రాశి కన్నా సాంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోయిన ఫొటోస్ ని పోస్ట్ చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సతీమణి కొణిదెల ఉపాసన దసరా సందర్భంగా సాంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోయారు. ఈ దసరా నుండి మహిళలు ఖచ్చితంగా గౌరవింపబడతారు. మహిళలు రాక్షసులందరి నుండి రక్షింపబడాలి అంటూ ఉపాసన పేర్కొన్నారు. విజయదశమి శుభాకాంక్షలు. దుర్గమ్మ దయతో అందరూ అద్భుతమైన విజయాలను అందుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ అంటూ డైరెక్టర్ మెహర్ రమేష్ ట్వీట్ చేశారు. ఇంకా డైరెక్టర్ గుణశేఖర్, సంపత్ నంది, అనిల్ రావుపుడి, ఎన్బీకే ఫిల్మ్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్, కేకే రాధామోహన్ తదితరులు వారి సోషల్ మీడియా ద్వారా దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ పతాకంపై గోపీచంద్ మలనేని డైరెక్షన్లో మాస్ మహారాజా రవితేజ, శృతి హాసన్ జంటగా బి మధు నిర్మిస్తున్న క్రాక్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్నట్లుగా చెబుతూ అందరికీ దసరా శుభాకాంక్షలు. సంక్రాంతికి సందడి చేద్దామంటూ చిత్ర యూనిట్ దసరా శుభాకాంక్షల పోస్టును రిలీజ్ చేసింది. ఫోర్చ్యూన్ రీల్స్ పతాకంపై శర్వానంద్, ప్రియాంక, మోహన్ జంటగా బి కిషోర్ రూపొందిస్తున్న చిత్రం శ్రీకారం. రామ్ అచంటా, గోపి అచంటా నిర్మిస్తున్న ఈ చిత్రం నుండి దసరా శుభాకాంక్షలు చెబుతూ హీరో హీరోయిన్ల పోస్టును రిలీజ్ చేశారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై శర్వానంద్, రష్మిక మందన జంటగా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా పూజా కార్యక్రమాలతో విజయదశమి పర్వదినాన ప్రారంభమైంది. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తనయుడు శ్రీసింహ హీరోగా విజయదశమి పర్వదినాన రెండవ చిత్రం ప్రారంభమైంది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి క్లాప్ కొట్టి ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమంలో పురాణ పండ శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా కీరవాణి స్క్రిప్ట్ ను చిత్ర యూనిట్ కి అందించారు. వారాహి చలన చిత్రం, లౌక్య ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంతో మణికాంత్ కెల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీసింహ సరసన చిత్ర శుక్ల, మిశ్ర నారంగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సాయి కొర్రపాటి ప్రొడక్షన్ లో రజనీ కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నారు. విజయదశమి శుభ సందర్భంగా సప్తస్వర క్రియేషన్స్ సంస్థ ప్రారంభమైంది. సినిమా ఇండస్ట్రీలో 20 సంవత్సరాల నుండి వివిధ విభాగాల్లో వర్క్ చేస్తూ 7 ఏళ్ల నుండి డిఓపిగా పలు సక్సెస్ఫుల్ చిత్రాలకు పనిచేసిన వాసిరి శ్యామ్ ప్రసాద్ దసరా రోజున సప్తస్వర క్రియేషన్స్ సంస్థను లాంచ్ చేశారు. SV2 ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో, విజయ్ కనకవెడల డైరెక్షన్ లో సతీష్ వేగ్నేష నిర్మిస్తున్న నాంది చిత్రం షూటింగ్ పూర్తయిందని తెలుపుతూ విజయదశమి శుభాకాంక్షలతో చిత్ర యూనిట్ పోస్టర్ను రిలీజ్ చేసింది. గుడ్ సినిమా గ్రూప్ తాను నిర్మిస్తున్న 4 సినిమాల పోస్టర్లు రిలీజ్ చేసింది. క్రేజీ అంకిల్స్, గోదారి కథలు, గోల్డ్ మ్యాన్, నలుగురితో నారాయణ సినిమాల పోస్టర్లు రిలీజ్ చేసి దసరా శుభాకాంక్షలు తెలియజేసింది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కళ్యాణ్ దేవ్ హీరోగా, పులివాసు దర్శకత్వం వహిస్తున్న సూపర్ మచ్చి చిత్రం నుండి కళ్యాణ్ దేవ్ పంచకట్టులో ఉన్న అదిరిపోయే లుక్ తో చిత్ర యూనిట్ దసరా శుభాకాంక్షలు తెలియజేసింది. మా వాహనం మరియు మా తరఫున దసరా శుభాకాంక్షలు అంటూ సుశాంత్ హీరోగా, దర్శన్ దర్శకత్వంలో ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ నిర్మిస్తున్న ఇచట వాహనములు నిలుపరాదు చిత్ర యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. క్రియేటివ్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ బ్యానర్ పై జి ధనుంజయన్ సమర్పణలో సుమంత్ హీరోగా ప్రదీప్ కృష్ణమూర్తి రూపొందిస్తున్న కపటదారి చిత్ర యూనిట్ సెకండ్ లుక్ ని విడుదల చేసి దసరా శుభాకాంక్షలు తెలియజేసింది. ఎస్వి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రదీప్ మాచరాజు హీరోగా మున్నా దర్శకత్వంలో రూపొందిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్ర యూనిట్ కూడా దసరా శుభాకాంక్షలతో పోస్టర్ విడుదల చేసింది. ఇక పంచభూత క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 గా జాకట రమేష్ దర్శకత్వంలో నందమూరి తారకరత్న నటిస్తున్న సారథి సినిమా నుండి తారకరత్న ఫస్ట్ లుక్ పోస్టర్ను దసరా శుభాకాంక్షలు చెప్తూ విడుదల చేయడం జరిగింది. కళా పోషకులు చిత్ర యూనిట్ సుస్వరాల కిరీటి కోటి గారి చేతుల మీదుగా మా మొదటి పాట రేపు ఉదయం 11:15 మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తున్నట్లుగా తెలియజేస్తూ విజయదశమి శుభాకాంక్షలతో శనివారం పోస్టర్ను విడుదల చేసింది. విజయదశమి రోజున ఆ పాటను రిలీజ్ చేసింది.
మహాస్ క్రియేషన్స్ బ్యానర్ పై మధు మాదాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న విద్యార్థి చిత్రం నుండి రెండో లిరికల్ సాంగ్ త్వరలో రిలీజ్ అవుతున్నట్లుగా తెలియజేస్తూ చిత్ర యూనిట్ దసరా శుభాకాంక్షలు తెలియజేసింది. ఎంవిటి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మాధవి సమర్పణలో ఎం అభిరామ్ దర్శకత్వంలో రాజేష్ నాయుడు నిర్మిస్తున్న చిత్రం ఈ కథలో పాత్రలు కల్పితం. ఈ చిత్ర యూనిట్ విజయదశమి శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్ను రిలీజ్ చేసింది. ఏకే టాకీస్ బ్యానర్ ప్రొడక్షన్ నెంబర్ 1 గా అఖిల్ రెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ పద్మరాజు దర్శకత్వంలో సోమరాజు కళ్యాణి నిర్మిస్తున్న పొగరునోడు చిత్ర యూనిట్ విజయదశమి శుభాకాంక్షలతో పోస్టర్ విడుదల చేసింది. కంచరపాలెం ఫ్రేమ్ కార్తిక్ హీరోగా ఆనంద్ బడా దర్శకత్వంలో యాదగిరిరాజు నిర్మిస్తున్న లింగోచ్చ చిత్ర యూనిట్ కూడా దసరా శుభాకాంక్షలతో పోస్టర్ రిలీజ్ చేసింది. శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్ పై మురళీ దర్శకత్వంలో హరికుమార్ నిర్మిస్తున్న ఏమైపోయావే చిత్ర యూనిట్ దసరా శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్ విడుదల చేసింది. సుచేత డ్రీమ్ వారియర్స్ బ్యానర్ పై రాఘవేంద్ర వర్మ దర్శకత్వంలో విశ్వాస్ నిర్మిస్తున్న చిత్రం బొంబాట్ నుండి విజయదశమి సందర్భంగా నువ్వంటే ఇష్టమంటే లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. గీతా గౌరవ సినిమాస్ బ్యానర్ పై పిఆర్ క్రియేషన్స్ సమర్పణలో శ్రీరాజ్ పల్లా రూపొందించిన నరసింహపురం చిత్ర యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఏక్ దో తీన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మురళీ బోడపాటి దర్శకత్వంలో గార్లపాటి రమేష్ నిర్మించిన ఒక అమ్మాయితో చిత్ర యూనిట్ దసరా శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్ విడుదల చేసింది. క్రియా ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై శ్రియా శరణ్ ప్రధాన పాత్రలో సుజనారావు తెరకెక్కిస్తున్న బహుభాషా చిత్రం గమనం నుండి ఇద్దరు చిన్నారులు ఉన్న పోస్టర్ను దసరా సందర్భంగా వివిధ భాషల్లో రిలీజ్ చేశారు. బేబీ లాలిత్య సమర్పణలో శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి ఎం నిర్మాతగా వ్యవహరిస్తున్న నూతన చిత్రం దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. రాజీవ్ రంగస్థలం మహేష్, రాకేన్ మౌళి, కంచరపాలెం రాజు, టీఎన్ఆర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి కోటి సంగీతాన్ని అందిస్తున్నారు. నేచురల్ స్టార్ నాని నటించనున్న శ్యామ్ సింగరాయ్ మూవీ అప్డేట్ వచ్చింది. నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం టక్ జగదీష్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దీని తర్వాత రాహుల్ సత్రిక్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ చిత్రంలో నాని నటించవలసి ఉంది. విజయదశమి సందర్భంగా నాని తదుపరి చిత్రం శ్యామ్ సింగరాయ్ కి సంబంధించిన అప్డేట్ వచ్చింది. డిసెంబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటించబోతున్నారు. ఈ సినిమాలో నాని సరికొత్త లుక్ లో కనిపించబోతున్నట్లుగా ఓ షాడో ఇమేజ్ ను కూడా రిలీజ్ చేశారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. సినిమా కోల్కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందనుందని హౌరా బ్రిడ్జ్, కాళీమాత ఫోటోలతో ఉన్న పోస్టర్ ను సింబాలిక్ గా రివీల్ చేశారు. మెగా ఇంటి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి అయిన ఉపాసన కొణిదెల నిత్యం పలు సేవా కార్యక్రమాలు యాక్టివ్ గా ఉంటూ ఎంటర్టైన్మెంట్ రంగంలో కూడా అందుబాటులో ఉంటారు. ఇంటర్వ్యూలో ఉపాసన ప్రోమో ట్రెండింగ్ అవుతోంది. మెగా స్టార్ ఇంటి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సతీమణి ఉపాసన కొణిదెల. ఉపాసన గారు స్టార్ స్టేటస్ ఉన్న పెద్ద సెలబ్రిటీ అయినా కానీ ఎంతో సామాన్యమైన జీవితాన్ని గడుపుతూ ఎంతో మంది సెలబ్రిటీలకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ మధ్య అపోలో హాస్పిటల్స్ లో కీలక బాధ్యతలు చేపట్టిన ఉపాసన ఈ కరోనా టైంలో చాలా మంది పేద సినీ కళాకారులకు, కార్మికులకు ఉచితంగా మందులు అందజేశారు. అంతేకాక తన ఫామ్ హౌస్ లో పశువుల పెంపకం గురించి, పోషణ గురించి తెలియజేశారు. ఉపాసన గట్స్ అండ్ సింపుల్ లైఫ్ గురించి మనకు తెలియజేసేలా హ్యూమన్ టాయిలెట్ పొజిషన్ ఎలా ఉండాలి, టాయిలెట్ ని నిత్యం ఎలా వాడుకోవాలో తెలుపుతూ విడుదల చేసిన కొన్ని పిక్స్ అయితే ఉపాసన గారు మీరు నిజంగా గ్రేట్ అంటూ నెటిజన్ల నుండి ప్రశంసలు కూడా వచ్చేలా చేశాయి. తాజాగా ఉపాసన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడుతూ నా బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ అంటూ చెప్పి షాక్ ఇచ్చింది. అందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు యూట్యూబ్ లో వైరల్ అవుతుంది. అంతేకాక ప్రతి ఇంట్లో మగవారు మహిళలను ఖచ్చితంగా గౌరవించాలని, మహిళలను గౌరవించని ఇంట్లో ఏ దేవికి కూడా ప్రార్థనలు చేయకూడదు, అలాంటి వాళ్ళు పూజ నుండి దేవి ఫోటోలను తీసివేయాలంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ ప్రోమో చూసిన వారందరూ ఫుల్ వీడియో ఎప్పుడు వస్తుందా అంటూ వెయిట్ చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నిధి అగర్వాల్ తన లైఫ్ లో ఉన్న లవ్ స్టోరీ గురించి సోషల్ మీడియాతో పంచుకున్నారు. హాట్ అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ నాగచైతన్య సవ్యసాచి సినిమాతో టీ టౌన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా వల్ల అదిరిపోయే హిట్ కొట్టలేకపోయినా మంచి క్రేజ్ ను మాత్రం సంపాదించుకుంది. ఆ తర్వాత చైతూ తమ్ముడు అఖిల్ అక్కినేని సరసన మిస్టర్ మజ్ను అనే సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. ఆ రెండు సినిమాల ఫలితాలు నిధికి పెద్దగా కెరియర్ కి ఇవ్వలేదు. ఆ తర్వాత నిధి హాట్ స్టిల్స్ కొన్ని సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టాయి. అవి తన నెక్స్ట్ ఫిల్మ్ కి ఇలాంటి ఫీచర్స్ ఉన్న అమ్మాయి కావాలి అని పూరి జగన్నాథ్ రామ్ హీరోగా చేస్తున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఒక హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలో నిధిలో దాగిన అందాల నిధిని తెలుగు ప్రేక్షకులకు బాగా చూపించారు డేరింగ్ డైరెక్టర్ పూరి. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. చివరికి నిధిని హిట్ సినిమా హీరోయిన్ గా మార్చింది. అయితే ప్రస్తుతం నిధి రవితేజ అండ్ రమేష్ వర్మ సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తోంది. అయితే స్క్రీన్ మీద అండ్ సోషల్ మీడియాలో కూడా తన యథ అందాలను బాగా ఎక్స్పోజ్ చేయగలిగే నిధి అగర్వాల్ తన డేటింగ్ రూమర్స్ తో కూడా వార్తల్లో బాగా నిలిచింది. గతంలో క్రికెటర్, ప్రస్తుత ఐపీఎల్ పంజాబ్ జట్ కెప్టెన్
కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ తో ప్రేమాయణం నడిపిస్తూ అండ్ డేటింగ్ లో ఉన్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. వీటిపై నిధి స్పందిస్తూ మేమిద్దరం ఎప్పటి నుండో బెస్ట్ ఫ్రెండ్స్ అని, అందుకే రెగ్యులర్ గా కలుస్తూ ఉంటామని, అంతకు మించి మా మధ్య ఏమీ లేదని నిధి క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఓ టాలీవుడ్ హీరోతో నిధి పీకల్లోతు ప్రేమలో ఉందని, ప్రస్తుతం అతగాడితో కూడా డేటింగ్ చేస్తుందంటూ మళ్లీ వార్తలు గుప్పుమన్నాయి. శుక్రవారం ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన నిధి ఆ వార్తలను కొట్టిపారేసింది. ప్రస్తుతం తను సినిమాలతోనే లవ్ అండ్ డేటింగ్ చేస్తున్నానంటూ కరాఖండిగా చెప్పేసింది. సినిమా పైరసీపై సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు పైరసీపై పోరాడాలని, సినిమాలను చంపేస్తున్న పైరసీ మహమ్మారిని తరిమి కొట్టాలని అభిమానులకు పిలుపునిచ్చారు. బాలయ్య దర్శకత్వం వహించి నటించిన పౌరాణిక చిత్రం నర్తనశాలను తాజాగా విడుదల చేశారు. స్వర్గీయ అన్న దివంగత సీనియర్ ఎన్టీఆర్ హిట్ నర్తనశాలపై ఎంతో మక్కువతో రీమేక్ చేయాలని అన్నది బాలయ్య కోరిక. కొంత భాగం మాత్రమే షూటింగ్ కంప్లీట్ అయిన ఈ సినిమాకు అప్పట్లో కష్టాలు కూడా వచ్చాయి. అర్జునుడిగా బాలయ్య, ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించారు. కానీ సౌందర్య చనిపోవడం, ఇతరత్ర కారణాల వల్ల చిత్ర నిర్మాణం సగంలోనే ఆగిపోయింది. షూటింగ్ పూర్తయిన కొన్ని సీన్ల వరకు మాత్రం ఫ్యాన్స్ కోరిక మేరకు 17 నిమిషాల విడివి ఉన్న వీడియోని విడుదల చేశారు. 15 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను విజయదశమి సందర్భంగా శనివారం ప్రముఖ ఏటీటీ శ్రేయాస్ ఈటీ ద్వారా అండ్ బాలయ్య హోమ్ బ్యానర్ ఎన్బీకే థియేటర్లో రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ పైరసీపై గళం విప్పారు అగ్ర కథానాయకుడు బాలకృష్ణ. సినీ నిర్మాతలను తీవ్రంగా నష్టాలకు మిగులుస్తున్న పైరసీని అరికట్టాలని పిలుపునిచ్చారు. ఈ నర్తనశాల సినిమా ద్వారా వచ్చే లాభాలలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాల కోసం ఉపయోగించనున్నట్లుగా బాలయ్య ప్రకటించారు. పైరసీ నిర్మాతలకు తీవ్ర నష్టాలను మిగులుస్తున్న నేపథ్యంలో ఆయన అభిమానులకు పిలుపునిచ్చారు. ఆయన అభిమానులకు, ప్రతి తెలుగింటి ప్రేక్షకులకు వందనాలు తెలిపి పైరసీ పట్ల మనమంతా జాగ్రత్తగా ఉండాలి, దాన్ని రూపుమాపాలి, పైరసీని తరిమి కొట్టాలి అంటూ పిలుపునిచ్చారు. కేవలం శ్రేయాస్ ఈటీ ద్వారా మాత్రమే నర్తనశాలను చూసి ఆనందించండి, అంతేకాక ప్రతి అభిమాని ఒక సైనికుడిగా మారాలని, పైరసీని అరికట్టేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు బాలయ్య. నటి లువియానా లోద్ తనకు కానీ తన కుటుంబ సభ్యులకు కానీ ఏమైనా జరిగితే అందుకు ప్రముఖ దర్శక నిర్మాత మహేష్ భట్ కారణం అంటూ సంచలన కామెంట్ చేశారు. ప్రముఖ నటి లువియానా లోద్ అండ్ మహేష్ భట్ బంధువు సుమిత్ సబర్వాల్ కొంతకాలం క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే సుమిత్ పలువురు హీరోయిన్స్ కి డ్రగ్స్ సరఫరా చేస్తాడని, అమ్మాయిలతో చీకటి వ్యాపారం చేయిస్తాడని తెలిసిన తరువాత విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారు లువియానా. ఈ విషయాన్ని దర్శక నిర్మాత మహేష్ భట్ కి తెలుసు. ఆయన ఒక పెద్ద డాన్, సినిమా పరిశ్రమ అంతా ఆయన చేతిలోనే ఉంది. ఆయన మాట వినకపోతే ఎవరి జీవితాలనైనా కష్టాలలోకి నెట్టేస్తాడు. ఇలా ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడు. మా ఇంటి నుండి కూడా నన్ను బయటకు వెళ్లగొట్టేందుకు చూశాడు. అందుకే నేను ఆయనపై కేసు ఫైల్ చేశా అంటున్నారు ఈ నటి. అంతేకాదు తనకి కానీ తమ కుటుంబానికి కానీ ఏదైనా జరిగితే దానికి కారణమైన వారిలో మహేష్ భట్ కూడా ఒకరు ఉంటారని ఆరోపణలు చేసింది లువియానా. కాగా ఈ విషయంపై తీవ్రంగా మండిపడిన మహేష్ భట్ చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆమెపై లీగల్ చర్యలు తీసుకునేందుకు కూడా మహేష్ భట్ ప్రయత్నిస్తున్నారని ఆయన తరఫు లాయర్ మీడియాకు వివరించారు. ప్రముఖ యాంకర్ వింధ్య మోడర్న్ లుక్ నుండి కొంచెం హాట్ లుక్ లోకి ఎంట్రీ ఇచ్చి నేను ఎలా ఉన్నానంటూ నెటిజన్లు అడుగుతున్నారు. అంతేకాక తను హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నా అంటూ తెలియజేశారు. టెలివిజన్ యాంకర్, స్పోర్ట్స్ రిపోర్టర్, ట్రావెలర్ అయిన వింధ్య విశాఖ మనకు పేరు పెద్దగా పరిచయం అక్కర్లేకపోవచ్చు, కానీ ఈ భావన చూస్తే గుర్తుపడతాం. ఎప్పుడు నవ్వుతూ యాక్టివ్ గా ఉంటూ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడం వింధ్య విశాఖ స్పెషల్. ఇప్పటి వరకు మనకు నార్మల్ లుక్ లోనే కనపడిన వింధ్య కొంచెం స్లిమ్ అయి అల్ట్రా మోడల్ లుక్ లోకి వచ్చేసింది. బీచ్ లో 2 పీస్ బికినీ అండ్ స్విమ్ సూట్లతో ఫోటోస్ దిగి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఎలా ఉన్నాను చెప్పండి అంటూ నెటిజన్స్ ను అడుగుతోంది. దానికి సమాధానంగా నిన్ను ఈ అవతారంలో చూస్తామని అనుకోలేదు అంటున్నారు. మనకు తెలిసిన వింధ్య ఒక టెలివిజన్ హోస్ట్, కానీ ఈ అమ్మడు స్పోర్ట్స్ పర్సన్ అని మనలో చాలా మందికి తెలియదు. ఇంటర్నేషనల్ లెవెల్లో తినకు స్పోర్ట్స్ సర్కిల్లో మంచి కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి. అయితే హాట్ లుక్స్ తో అదరకొడుతున్న వింధ్య త్వరలో హీరోయిన్ గా ఓ వెబ్ సిరీస్ లో ఎంట్రీ ఇస్తుందని సమాచారం. సుశాంత్ హీరోగా ప్రస్తుతం నటిస్తున్న నో పార్కింగ్ సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. యంగ్ హీరో సుశాంత్, బన్నీ అండ్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అలవైకుంఠపురం సినిమాలో నటించి బౌన్స్ బ్యాక్ అయి ప్రేక్షకుల నుండి ఇటు విమర్శకుల నుండి సైతం మంచి మార్కులే కొట్టేశారు. అయితే తాజాగా సుశాంత్ ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమాలో నటిస్తున్నారు. ఎస్ దర్శన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్. కరోనా లాక్ డౌన్ తర్వాత ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ చేసి అండ్ ఫాస్ట్ గా ఫినిష్ చేసి కూడా గుమ్మడికాయను కొట్టేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని చిత్ర బృందం తెలిపింది. ప్రవీణ్ లక్కరాజు సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీష్ కోయకుంటలు నిర్మాతలు. అతి త్వరలో ఈ సినిమా నెక్స్ట్ అప్డేట్ తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు. పవర్ స్టార్
పవన్ కళ్యాణ్ మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. టాలీవుడ్ అగ్రనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరొకసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 12 గా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లుగా అధికారికంగా విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రకటించారు. ఈ చిత్రానికి యువ దర్శకుడు సాగర్ కే చంద్రను దర్శకునిగా ఎంపిక చేయనున్నారు. ఇదే విషయాన్ని వివరంగా పొందుపరుస్తూ వినూత్నంగా ఓ వీడియో రూపంలో ప్రకటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తొలిసారి తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలిపారు. ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. గబ్బర్ సింగ్ గా పోలీస్ ఆఫీసర్ పాత్రలో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన పవన్ కళ్యాణ్ మరొకసారి పోలీస్ పాత్రలో ఈ చిత్రం ద్వారా అభిమానుల్లో పూనకాలు తెప్పించబోతున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకత్వాన్ని వహిస్తున్నారు. పిడివి ప్రసాద్ సమర్పణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. జాతీయ అవార్డు దర్శకుడు సతీష్ విఘ్నేష్ తెరకెక్కించనున్న కోతి కొమ్మ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. మేఘాంశు శ్రీహరి, సమీర్ విఘ్నేష్లు హీరోలుగా కుటుంబ కథా చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన దర్శకుడు విఘ్నేష్ సతీష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కోతి కొమ్మచ్చి. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎంఎల్వి సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా విజయదశమి సందర్భంగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా విచ్చేసిన నిర్మాత దిల్ రాజు మొదటి షాట్ కి క్లాప్ నివ్వగా హీరో అల్లరి నరేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం దర్శకుడు విఘ్నేష్ సతీష్, నిర్మాత ఎంఎల్వి సత్యనారాయణ హీరోలు మాట్లాడారు. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం. విజయదశమి కానుకగా భద్రకాళి చిత్రం ఆడియో విడుదలైంది. బేబీ తనిష్క, బేబీ జోషిక సమర్పణలో ఆర్ పిక్చర్స్ పతాకంపై ఒక భక్తుడి యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రం భద్రకాళి. ఈ చిత్రంలో 7 సూపర్ హిట్ సాంగ్స్ వీకా మ్యూజిక్ ద్వారా విజయదశమి పండుగ కానుకగా విడుదల చేశారు. నటి సీత, కెమెరామెన్ విజయ్ టి, దర్శకుడు కేఎం ఆనంద్ చేతుల మీదుగా ఈ పాటలను విడుదల చేశారు. సీనియర్ నటి సీత, సంధ్య, మనీష్, తాగుబోతు రమేష్, ధన్రాజ్, చమక్ చంద్ర, చిత్రం శ్రీను, జయవాణి, అశోక్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది చిత్ర మోషన్ పోస్టర్ ను ప్రముఖ కథానాయిక ప్రియమణి విడుదల చేశారు. మహంకాళి మూవీస్ మహంకాళి దివాకర్ సమర్పణలో మణిదీప్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై లూకలపు మధు, సోమేష్ ముచ్చర్ల నిర్మాతలుగా శకలక్ శంకర్ లీడ్ రోల్ రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది. నూతన దర్శకుడు కుమార్ కోట ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది అనే క్యాచీ టైటిల్ తో అటు ఆడియన్స్ ఇటు ఇండస్ట్రీ వర్గాల అటెన్షన్ తెలుసుకున్న ఈ చిత్ర బృందం ఆ తర్వాత రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తో కూడా అనూహ్య స్పందన అందుకున్నారు. ఈ నేపథ్యంలో యూనిట్ సభ్యులు తాజాగా ఓ మోషన్ పోస్టర్ సిద్ధం చేశారు. దసరా సందర్భంగా ఈ మోషన్ పోస్టర్ ను ప్రముఖ స్టార్ హీరోయిన్ డస్కీ బ్యూటీ ప్రియమణి విడుదల చేసి తన ట్విట్టర్ ఖాతా ద్వారా చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం ముగిసిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని నిర్మాతలు లూకాలపు మధు, సోమేష్ ముచ్చర్ల తెలిపారు. డైలాగ్ కింగ్ సాయి కుమార్ దసరా సందర్భంగా విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియో ఇప్పుడు మనం చూద్దాం. అందరికీ నమస్కారం. నేను మీ సాయి కుమార్. నవదుర్గమ్మల అనుగ్రహంతో మీరు చేపట్టిన ప్రతి కార్యం విజయవంతం కావాలని, మీకన్నీ విజయాలే చేకూరాలని, అమ్మ ఆశీస్సులతో మీకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు. ఆరోగ్యమస్తు, శుభమస్తు, లోకా సమస్తా సుఖినో భవంతు. తమిళ హీరో సింబు చాలా గ్యాప్ తర్వాత గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇస్తున్నారు. తమిళ స్టార్ హీరో సింబు రీసెంట్ గా ఆత్మాన్ పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో సింబు చేస్తున్న అనేక వర్కౌట్స్ ఉన్నాయి. ప్యాట్ నుండి ఫిట్ గా మారేందుకు సింబు చేసిన ప్రయత్నం ఫిట్నెస్ గోల్స్ ఇస్తోంది. చాలా నెగిటివిటీ ఉందంటూ 3 ఏళ్ల క్రిందట సోషల్ మీడియాకు సింబు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్స్ ను డీయాక్టివేట్ చేశారు. మళ్లీ తాజాగా తన ఆత్మాన్ వీడియోతో సోషల్ మీడియాకు రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ వీడియోను పలువురు సినిమా తారలు తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేస్తూ సింబుని ప్రశంసించారు.
సింబు తన రీ ఎంట్రీని గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ప్రస్తుతం 3 చిత్రాల్లో నటిస్తున్నారు. సుశీంద్రన్ డైరెక్షన్ లో ఓ గ్రామీణ నేపథ్య చిత్రం చేస్తున్న సింబు వెంకట్ ప్రభు దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్ మూవీ మానాడులో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటిస్తోంది. కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ ముఫ్తీని తమిళ రీమేక్ చేస్తున్నారు సింబు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది. నార్థన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ 3 చిత్రాలు కాకుండా కమల్ హాసన్ తో కలిసి తమిళ క్లాసిక్ మూవీ సిగ్గప్పు రోజా కల్ 2 చిత్రంలో సింబు నటిస్తున్నారని కోలీవుడ్ టాక్. తన వరుస చిత్రాల కోసం ఫిజికల్ ట్రాన్స్మిట్ అయిన సింబు ఉత్సాహంగా నటించేందుకు సిద్ధమవుతున్నారు. మన్మథ వల్లభ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను సింబు అలరించిన విషయం తెలిసిందే. ప్రవాస భారతీయురాలైన రాధికా జయంతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మాయా. సంధ్యాబాయిరెడ్డి ప్రధాన పాత్ర పోషించగా రోహిణి కుమార్, అభిషేక్, ఐడా, మధు, మహిమ ఇతర ప్రధాన పాత్రధారులుగా నటించారు. రేషన్ ప్రొడక్షన్స్, విఆర్ ప్రొడక్షన్స్ పతాకాలపై గోపీకృష్ణ జయంతి నిర్మించారు. ప్రముఖ హాలీవుడ్ సినిమాగ్రాఫర్ డస్టిన్ లీ ఈ చిత్రానికి వర్క్ చేయడం విశేషం. ఇప్పటికే విడుదలైన ఫ్రీ లుక్ పోస్టర్, ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్ర టీజర్ ను దర్శకుడు మారుతి విడుదల చేశారు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ, కొత్త లేడీ డైరెక్టర్ రాధికా జయంతి తీసిన మాయా సినిమా టీజర్ నా చేతుల మీదుగా విడుదల అవ్వడం సంతోషంగా ఉంది. కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అదే తరహాలో మాయా సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నారని అన్నారు. దర్శకురాలు రాధికా జయంతి మాట్లాడుతూ, అమెరికాలోని రిచ్ లొకేషన్స్ లో పూర్తి సినిమా చిత్రీకరణ జరిపాం. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. అమెరికాలో సింగర్ గా సుపరిచితుడైన కార్తిక్ జయంతి ఈ చిత్రానికి కథనందించారు. ఒక డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ మూవీ తప్పకుండా ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుంది. త్వరలోనే ట్రైలర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. అందరికీ దసరా శుభాకాంక్షలు. ప్రొడ్యూసర్ గారు అండ్ కృష్ణ గారు చెప్పినట్ల దిస్ ఈజ్ అ వెరీ 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 స్పెషల్ స్టోరీ. నేను చాలా రోజు నుంచి నాకు ఆల్మోస్ట్ 3 సంవత్సరం నుంచి చాలామంది అడుగుతున్నారు, రేణు గారు మీరు యాక్టింగ్ చేస్తారా, మళ్ళీ ఎప్పుడు చేస్తారు. ఐ బిలీవ్ అట్ ద హార్ట్ ఐమ్ టూ మచ్ ఆఫ్ అ డైరెక్టర్, రైటర్ డైరెక్టర్. సో ఫర్ మీ నాకు మళ్ళీ కెమెరా ముందు రావాలి, మేకప్ వేసుకోవాలి, యాక్టింగ్ చేయాలి. ఇట్ హ్యాడ్ టు బీ అ వెరీ స్పెషల్ స్టోరీ. మామూలు స్టోరీ ఉంటే చాలామంది వచ్చి నరేట్ చేశారు లాస్ట్ 2 years నుంచి, కానీ సరే చేద్దాం చేయొచ్చు. కానీ కృష్ణ ఈ స్టోరీ he just told me the synopsis and I was like, I want to do this. Naku it was like a moment, you know, you feel it ki kaadu, this has to be done and I should act in it and no one else. And I wanted to be the person, the character that he narrated. I want to tell you more about the story, కానీ ఈ రోజు చెప్తే ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. సో ఇప్పటి నుంచి చెప్తే కొంచెం ఎర్లీ అవుతుంది. బట్ ఈ సబ్జెక్ట్ ఆద్య అని పేరెందుకు పెట్టుకున్నారంటే, ఆద్య ఇస్ ఆదిశక్తి. ఇట్ ఈస్ మహాసరస్వతి, మహాకాళి అండ్ మహాదుర్గా, మహాలక్ష్మి పుట్ టుగెదర్. సో ఆద్య అని పేరు సార్ డిఎస్ రావు గారికి చాలా నచ్చింది. మేడం ఈ పేరు పెట్టచ్చా, మీ అమ్మాయి పేరు కదా. ఐ సెడ్ నా అమ్మాయి పేరు ఉంది, బట్ ఇట్ ఈస్ అన్ యూనివర్సల్ నేమ్. అందరూ ఆదిశక్తి లాగా ఆడవాళ్ళు అట్లా ఉండాలి. సో దట్స్ హౌ వీ డిసైడెడ్ ఆన్ ఆద్య. నాకు కొంచెం ఇట్ బికేమ్ అ వెరీ సెంటిమెంటల్ మూమెంట్ ఫర్ మీ, బికాజ్ నేనే కన్ను కూతురు, మళ్ళీ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు యాక్టింగ్. ఆ వెబ్ సిరీస్ నేమ్ ఇస్ ఆద్య. సో ఇట్ ఈస్ టూ మచ్ ఆఫ్ అ కోఇన్సిడెన్స్. బట్ అలా అంటారు కదా కి కోఇన్సిడెన్స్ ఇస్ అ గాడ్స్ వే ఆఫ్ షోయింగ్ దట్ హీస్ అరౌండ్, ఆర్ షీస్ అరౌండ్ రాదర్. సో ద నేమ్ ఆఫ్ ద వెబ్ సిరీస్ ఇస్ ఆద్య. ఇట్స్ గోన్ టు బి అ crime thriller, but a very very relevant subject of today, a subject that more filmmakers should talk about, more filmmakers, more directors like Krishna should make movies and web series on this topic. Idi chala అవసరం ఉన్న టాపిక్, డిస్కషన్స్ కోసం కూడా ఇట్ హ్యాస్ టు బి డిస్కస్డ్. దీని గురించి మాట్లాడాలి. ఈ సబ్జెక్ట్ ఏదో మనం షూట్ చేయబోతున్నారు, దాని గురించి మాట్లాడాలి. ప్లీజ్ మా తెలుగు కొంచెం తప్పు ఉంటే క్షమించండి. ఐఎమ్ ట్రయింగ్ టు మై బెస్ట్ టు టాక్ ఇన్ తెలుగు. సో ఈరోజు వీ విల్, ఐ థింక్ ఇక్కడ వరకే ఇన్ఫర్మేషన్, ఇంతవరకే. వెరీ సూన్, యా. అండ్ నెక్స్ట్ మంత్ వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ ద షూట్, అండ్ ఐ థింక్ బై November 18th we are planning to start the shoot, and hopefully by Jan we should be done. And I'm really looking forward
to get this product, to get this series and released as soon as possible. And I want to talk more about it. నేను నా పదాలు మింగుతూ మాట్లాడుతున్నాను, so let's stop today over here. And again, wishing everyone, all of your family members, very happy Dasara. ఈ కథ కృష్ణ నాకు చెప్పినప్పుడు ఎవరితో వెళ్దాం అనే ఆలోచనలో ఉన్నాడు. సడన్గా ఒకరోజు వచ్చి, సార్ మేడం గారు నేను ఇంటర్వ్యూలో విన్నాను, కథ బాగుంటే నేను చేస్తాను, మంచి కథ కోసం చూస్తున్నానని ఎక్కడో చెప్పారు. అంటే సరే ట్రై చేసుకో అన్న. నాకైతే నమ్మకం లేదు, వీడు వెళ్ళి చెప్తాడో మేడం ఒప్పుకుంటారా, అంత పెద్ద స్థాయిలో ఉంటారు అనుకున్నాను. రియల్లీ మేడం కథ వినంగానే మేడము చాలా యాంగ్జైటీగా ఫీల్ అయ్యి, అంటే నేను ఎవరో తెలియదు, ఫస్ట్ నా పేరు డిఎస్ రావు అండి అని చెప్తే ఓ పావు గంటలో మళ్ళీ మీకు ఫోన్ చేస్తానని పెట్టేశారు. అంటే నేను అనుకున్నా నా గురించి ఏదో ఎంక్వైరీలు చేస్తారులే అని. డెఫినెట్గా చేసే ఉంటారు, మీ అందరికీ తెలుసు ఇండస్ట్రీలో డిఎస్ రావు ఏంటో. మేడం కూడా అదే స్పందించి వెంటనే కథ డెఫినెట్గా బాగుందండి, నేను చేస్తాను మీకు అని తర్వాత చాలా పాజిటివ్గా చెప్పటం. కథ కూడా నిజంగా చాలా బాగుంటుంది. అందరికీ దసరా శుభాకాంక్షలు. నాకు ముందు వెనక అన్ని వైపులా ఉండి నడిపించే శక్తి మా డిఎస్ రావు గారు. ఆయన వల్లే నేను ఇప్పుడు ఇక్కడ దాకా రాగలిగాను. ఈ ఆద్యులైన రేణు గారికి సభాపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. ఇప్పుడు నేను ఆద్య గురించి ఏం మాట్లాడినా చాలా అర్లీ అవుతుంది. ఈ ఆద్య అందరూ మాట్లాడుకునే స్థాయికి తీసుకెళ్తానని ప్రామిస్గా చెప్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. చాలా లక్కీగా ఫీల్ అవుతున్నానండి డిఎస్ రావు గారు, కృష్ణ గారు అండ్ స్పెషలీ రేణు మ్యామ్తో వర్క్ చేయడం. ఎప్పటి నుంచో డ్రీమ్ ఉండింది ఆవిడని లైవ్లో చూడాలని. ద ఫస్ట్ టైం ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ మ్యామ్. అండ్ చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను అండ్ ఐమ్ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ ఆద్య. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ. ముందుగా మీడియా మిత్రులకి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి నాడు నేను నా మిత్రులు కలిసి ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి, ప్రొడక్షన్ హౌస్ నెంబర్ 1లో మేరా నామ్ జోకర్ అనే ఫిల్మ్ స్టార్ట్ చేయడానికి మేము ఈరోజు ఈ పూజా కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. అందుకు ముఖ్యంగా మారుతి గారు చేతుల మీదుగా స్క్రిప్ట్ తీసుకోవడం, ఆయన టైటిల్ని అనౌన్స్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మరొకసారి మారుతి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 4AM మూవీ మేకర్స్ చేసే ఈ ప్రయత్నం మరింత సక్సెస్ అవ్వాలని నేను నా మిత్రులు కోరుకుంటూ, శివ ఆయన నా మిత్రుడు, నవీన్ అనే మిత్రుడు యుఎస్లో ఉంటారు తను, మేము కలిపి ఈ సినిమాని చేయడానికి ప్లాన్ చేసుకున్నాం. అందుకు మారుతి గారి సపోర్టు ఉన్నందుకు నాకు చాలా హ్యాపీ. త్వరలోనే సర్ప్రైజింగ్ ఆర్టిస్టులు ఇందులో ఉన్నారు. సో వాళ్ళతో నేను ఫర్దర్గా మీతో అప్డేట్ చేస్తాను నేను. సో ఇవాళ ఈ విజయదశమి నాడు ఇలా పూజ చేసుకొని నా మొదటి సినిమాగా యాజ్ ఎ డెబ్యూ డైరెక్టర్గా నేను ముందుకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్లీ షెడ్యూల్స్ ఎప్పుడు ఏంటిది అనేది నెక్స్ట్ ప్రెస్ మీట్లో యాక్టర్స్తో నేను రివీల్ చేసినప్పుడు నేను చెప్తాను. ఈ సందర్భంగా ఈరోజు జరుపుకోవడం ఇలా అనేది నాకు మళ్ళీ హ్యాపీగా ఉంది. మరొకసారి మళ్ళీ చెప్తున్నాను, మారుతి గారి చేతుల మీదుగా మేరా నామ్ జోకర్ టైటిల్ లాంచ్ చేయడం ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కమింగ్ దిస్ పూజ అండ్ గివింగ్ యువర్ బ్లెస్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు, విజయదశమి శుభాకాంక్షలు. ఇది
ఒక డిఫరెంట్ జోన్ సబ్జెక్ట్ అండి. దీంట్లో థీమ్ కానీ క్యారెక్టర్స్ కానీ అండ్ ప్లాట్ కానీ చాలా కొత్తగా ఉంటుంది. ఇది 4A మూవీ బ్యానర్ అని ఎలా వచ్చిందంటే డైరెక్టర్ గారికి పొద్దున్నే 4 గంటలకు లేచే అలవాటు. సో కంపల్సరీ అతను పొద్దున్నే లేచి 4 గంటలకు వర్క్ చేసుకుంటాడు. ఏ పని చేయకపోయినా 4 o'clock పని చేస్తే బాగుపడతారు అది అంటారు. కష్టపడే వాళ్ళు ఇంకా ఎక్కువ బాగుపడుతుంటారు. మన డైరెక్టర్ గారు 4AM చేసి కష్టపడతారు కాబట్టి అతని కష్టానికి సక్సెస్ రూపంలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎంచుకున్న సబ్జెక్టు చాలా కొత్త సబ్జెక్టు. అది చాలా చిన్న లైను. డైరెక్టర్ గారు నేను కష్టపడి దాదాపు 3 years కష్టపడి చాలా ఇంచు చేసాము. కొన్ని డిస్కషన్స్ 4 o'clock జరిగాయి మా డిస్కషన్స్. డైరెక్టర్ గారికి 4 o'clock వర్క్ చేయడం అంటే చాలా ఇష్టము. అతనికి స్క్రిప్ట్ మీద కమాండింగ్ కానీ డైరెక్షన్ మీద టెక్నికల్ డిపార్ట్మెంట్ ఎక్స్పర్ట్ కానీ చాలా టాలెంట్ ఉంది వాటన్నిటి మీద. తప్పకుండా అతను ఒక మంచి ప్రోడక్ట్ అందిస్తాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. తప్పకుండా ఈ సినిమాకి నేను యాజ్ ఎ రైటర్గా వర్క్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇద్దరం కలిసి ఆల్మోస్ట్ 3 years కష్టపడ్డాము ఈ స్క్రిప్ట్ కోసం. ఇందులో క్యారెక్టర్స్ అన్నీ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ అండ్ క్యారెక్టర్ ఆర్క్స్ అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. మంచి కాస్టింగ్తో డైరెక్టర్ గారు ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. నాకు ఇందులో అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నమస్కారం, నా పేరు డిఎస్ రాథోడ్, డైరెక్టర్. న్యూగా నేను డెబ్యూట్ చేస్తున్నాను. సో ముందుగా మీడియా మిత్రులకి అండ్ ప్రేక్షకులకి వచ్చిన జనాలందరికీ దసరా శుభాకాంక్షలు. సో డిఎస్ఆర్ ఫిల్మ్ ప్రొడక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1లో ఈ మూవీ చేయడం జరుగుతుంది. కాన్సెప్ట్ వచ్చేసి మదర్ సెంటిమెంట్. ఓకే, అండ్ ఈ మూవీకి క్లాపింగ్ కొట్టిన తలకల భరణి గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఇక్కడ విష్ చేసిన పెద్దలందరికీ, ముఖ్యంగా తనిఖీల్ బర్ని గారికి, కోటా శంకర్రావు గారికి అండ్ అశోక్ కుమార్ గారికి, మా రవికుమార్ గారికి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ ప్రింట్ అండ్ మీడియాకి, డిజిటల్ మీడియాకి చాలా థ్యాంక్స్. ఈ కరోనా టైంలో కూడా మీరు వచ్చి మా బ్లెస్ చేయడానికి వచ్చారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. డిఎస్ఆర్ ఫిలిం ప్రొడక్షన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1 వస్తుంది మూవీ. డిఎస్ఆర్ రాథోడ్ గారు ఒక మంచి మదర్ సెంటిమెంట్తో వస్తున్నారు ఆయన. చాలా మంచిగా ఉంది స్టోరీ అని చెప్పినప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యాను. అండ్ వాళ్ళ క్రూ అంతా చాలా కొత్త క్రూ అండ్ చాలా యంగ్స్టర్స్ కసిగా ఉన్నారు. చాలా మంచి క్రూ. అండ్ కృష్ణారావు సూపర్ మార్కెట్ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ నేను ఎంచుకోవడానికి అట్లీస్ట్ 1 year పట్టింది. అండ్ ఈ స్టోరీ చాలా బాగుంది. అండ్ బికాస్ ఆఫ్ రాథోడ్ గారు ఈ స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాథోడ్ గారు. అండ్ థ్యాంక్స్ టు ఆయుషి, హర్ డెబ్యూ ఫిలిం. చాలా మంచి అండ్ ఆడిషన్స్ చూసాను ఆమెవి, చాలా మంచి పర్ఫార్మర్. అండ్ నెక్స్ట్ ప్రెస్ మీట్కి వచ్చినప్పటికీ అందరికీ చెప్తాను నెక్స్ట్ అప్డేట్స్ అన్నీ విత్ టైటిల్ కార్డ్ అండ్ అసలు మేము ఎక్కడెక్కడ షూట్ చేస్తున్నాం అన్ని షెడ్యూల్స్ అన్నీ నెక్స్ట్ ప్రెస్ మీట్లో ఖచ్చితంగా చెప్తాను. అండ్ థ్యాంక్స్ సో మచ్ ప్రింట్ అండ్ మీడియాకి. నన్ను ఎలా బ్లెస్ చేశారో మా నాన్నగారు గౌతమ్ రాజ్ గారు కృష్ణారావు సూపర్ మార్కెట్కి చాలా నన్ను ముందు స్థాయికి తీసుకెళ్లారు. సో ప్రింట్ అండ్ మీడియా అండ్ డిజిటల్ మీడియాకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ దసరా ఎవ్రీవన్. అండ్ let me just start by saying చాలా thank you sir for this opportunity. It means the world to me. నేను ఒంటరిగా ఈ సినిమా ప్రపంచంలో ఒక నటుడిగా ప్రేక్షకులు కంటే ముందు మీడియా సోదరులు, పత్రికా విలేకరులు నన్ను ఈరోజు గౌతమ్ రాజు
అంటే ఎంతోమంది సహకరించిన ముందు వీళ్ళ వాళ్ళే నేను నటుడిగా ఈరోజు గౌతమ్ రాజు అనే నటుడిగా నాకు పేరు ప్రఖ్యాతులు రావడం కానీ గుర్తింపు రావడం కానీ అలా జరిగింది. అదే ఇది మళ్ళీ ఈ దసరా రోజు పండగ రోజు కోవిడ్ తర్వాత ఏ సినిమా ఓపెనింగ్కి సోదరులు ఎవరు ఇలా మీడియా పరంగా కానీ పత్రికా పరంగా కానీ జరగలేదు. ఫస్ట్ టైం దసరా రోజు, అది కూడా దసరా రోజు మీరందరూ వచ్చి మా సినిమాని హీరోయిన్ని మా ఈ డైరెక్టర్ని ఈ మొత్తం యూత్ అంతా కలిసి ఒక యశ్వంత్ అని నరేంద్ర అని వీళ్ళందరూ కూడా కలిసి దీన్ని ఈ ముందుకు వస్తున్నారు. డైరెక్టర్ రాతోడు అయితే ఈరోజు ఈ శుభదినం రోజు కోవిడ్ తర్వాత ఇన్ని 7 నెలల తర్వాత ఫస్ట్ మా సినిమాయే ఈ సినిమాయే మీ ముందుకు వచ్చి మీరు బ్లెస్ చేయడానికి వచ్చినందుకు మీకు అందరికీ కూడా పాదాభివందనం చేస్తాను. అలాగే మా అన్నయ్య భరణి గారు నాకు ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక అన్నదమ్ములాగా కొన్ని ఉంటాయి. అటువంటి అన్నదమ్ముల అనుబంధంలో ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా వచ్చి క్లాప్ ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు సభాముఖంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఇక కోటా శంకర్రావు ఏంటంటే అన్నయ్య ఆట కథ రాసి ఏమైనా పాట రాస్తే శంకర్రావు ఏమో దానికి తగ్గట్టుగా ఆ డ్రెస్సులో ఇక్కడికి రావడం నిజంగా శంకర్రావు గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా టుడే టాప్ రిలీజ్ చూస్తున్న ప్రేక్షకులు అందరికీ నమస్కారం. మీరు కూడా సినిమాకి సంబంధించి మంచి విశేషాలు మాకు వాట్సాప్ చేయండి. మా వాట్సాప్ నెంబర్ 9849078826. ప్లీజ్ సబ్స్క్రైబర్ సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్. ఎప్పటికప్పుడు సినిమా వార్తలు తెలుసుకోవాలన్నా, వినాలన్నా, చూడాలన్నా వెంటనే మీరు సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.